హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నారు, ఆ మాటను మనం ఖచ్చితంగా చదువుకుందాం. సహోదర ప్రేమ విషయంలో ఆరితేరిన సంఘం ఒకటి ఉందంట. ఏ సంఘం అంటే తెస్సలోనికల సంఘం. ఏ సంఘము? తెస్సలోనికలో ఉండే సంఘము, క్రీస్తు సంఘము సహోదర ప్రేమలో ఆరితేరిందంట. వారిని ఎంతగా పొగుడుతున్నాడంటే పౌలు, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఒకసారి తెస్సలోనికి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అక్కడ ఏం రాయబడింది అనే విషయాన్ని మనం చూర్చి మీకు వ్రాయనక్కరలేదు. ఒకటే మాట చెప్తున్నాడు ఆయన. ఆ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఆ సంఘానికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడు అంటే, సహోదర ప్రేమను గురించి మీకు నేను రాయాల్సిన అవసరం లేదు. ఒక్క మాటలో తెగ్గొట్టేశాడు ఆయన. అన్ని సంఘాలకు పత్రికలు రాస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, తెస్సలోనికలో ఉన్న సంఘానికి సహోదర ప్రేమను గురించి నేనే కొత్తగా రాయాల్సిన అక్కర్లేదు, మీకు రాయాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మీరు ఒకరిని ఒకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితిరి అని ఆయనకు అర్థమైంది. హల్లెలూయా. వాళ్ళు ఒకరిని ఒకళ్ళు ఎలా ప్రేమించుకుంటున్నారంటే, దేవుణ్ణి ప్రేమించినంతగా ప్రేమించుకుంటున్నారంట వాళ్ళు ఒకరినొకరు. ఇదే సహోదర ప్రేమ అంటే. సంఘంలో చేర్చబడిన వారందరూ సహోదరులు కదా. అందుకే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారంట. ఒకరినొకరు ఇది ఎలా ప్రేమించుకుంటున్నారంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు లాగా ప్రేమించుకుంటున్నారంట వీళ్ళు. హల్లెలూయా. ఎలా ప్రేమించుకుంటున్నారు? ఈ ప్రేమ అంటే మీరు ఏరే ప్రేమ అనుకున్నారు నాయన. ఈ లవ్వులు కాదు నేను చెప్పేది. సహోదర ప్రేమ గురించి నేను చెప్తున్నాను. దేవుని ప్రేమ గురించి చెప్తున్నాను. ఒకరినొకరు సహోదర ప్రేమలో ఆరితేరిపోయారండి ఈ సంఘంలో. ఈ సంఘంలో ఉన్న వాళ్ళంతా ఒకరి పేద ఒకరు ప్రేమను దేవుడి చేత కురిపించుకుంటున్నారన్న. అలాగునే మాసిదోని అంతటను ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నందుచు ఉండవలనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పనుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట ఎందును మీ చేతులతో పని చేయుట ఎందును ఆసక్తి కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చెప్తున్న మాట, వీళ్ళు ఒకరినొకరు ఎలా ప్రేమించుకుంటున్నారంటే, ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకోవడం అంటే ఎలా ప్రేమించుకుంటున్నారంటే, మనందరం సహోదరులం కదా, సహోదరులం కదా, మనందరం సంఘంలో చేర్చబడ్డాం కదా. ఇప్పుడు నీ పక్కన నీ సహోదరి ఉంది కదా, పక్కన నీ సహోదరి ఉంది కదా. నీ సహోదరికి ఏ బాధ వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఆ సహోదరి అయిన నీవేం చేస్తున్నావంట? పాలు పంపులు పంచుకుంటున్నావంట. హల్లెలూయా. అదే ప్రేమించడం అంటే. ఆ సంఘం అలా ఉందంట. ఇప్పుడు ఏ సంఘంలో అయినా ఇది ఉండదా? ఏ సంఘమైనా ఎత్తుకోండి, ఈ పరిచర్య ఉందా? ఏ సంఘంలో అయినా సహోదరి ప్రేమ ఉందా? నీ పక్కన ఉన్న ఆమె నీ సహోదరి, అవునా? నీ సహోదరి బాధలో, కష్టంలో, నష్టంలో ఉంటే నువ్వేం చేయాలా? ఆమెను పరామర్శించాలి. ఆమె కష్ట నష్టాల్లో నువ్వు తోడుగా ఉండాలి. ఆమె అన్ని విషయాలలో నీవు పాలు పంపులు పొందుకోవాలి. అదే నిజమైన సహోదర ప్రేమ. ఇప్పుడు ఆమె కష్టం నష్టంలో ఉందనుకో, ఏదో నీకు చెప్పింది అనుకో, నువ్వేమంటావా? పైకి ఏం చెప్తావు? అన్ని మాటలు చెప్తావు పైకి, కానీ చేసేదేమి ఉండదు. అది ఏం ప్రేమ? కపటమైన ప్రేమ, మోసపూరితమైన ప్రేమ. ఆమెదో నీ బాధలు కష్టాలు ఉన్నాయని నీకు చెప్పుకుందానికి ఏదో తీరుస్తావు, ఆరుస్తావు అని వింటావు. వినిన తర్వాత ఏం చెప్తావు? సరేలే అంటావు. ఏమంటావు? సరేలే, మాకు కూడా ఉన్న కష్టాలు అంటావు. కానీ దేవుని ప్రేమ అలా ఉండదని దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారైతే, ఖచ్చితంగా దేవుని ప్రేమ మీలో ఉంటే సహోదరుని అంతగా ప్రేమించాలని దేవుడు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అంతగా వాళ్ళని ప్రేమించుకోవడమే కాకుండా బయట ఉన్న సంఘాలను కూడా ప్రేమిస్తున్నారు అంటే వీళ్ళు తెస్సలోనికోళ్ళు. హల్లెలూయా. ఇది గొప్ప కార్యం. ఇది
వాళ్ళకి ఎంత ప్రేమ, దేవుని ప్రేమ వాళ్ళల్లో ఉంటే పక్క సంఘంలో ఉన్న వాళ్ళ బాధలు కూడా వీళ్ళు తీరుస్తున్నారంట. అంతగా ప్రేమిస్తున్నారంట, వాళ్ళని సహోదరుల్ని ప్రేమిస్తున్నారు. అంటే మనం అందరం ఎవరమే? క్రీస్తులో మనందరమే సహోదరులమే కదా. మనందరిది ఒకటే జాతి, ఒకటే కులం. ఏది? క్రీస్తు కులం, క్రీస్తు జాతి, అంతే, ఇంకా వేరేది లేదు. అందుకే వీళ్ళ సంఘాన్ని కాకుండా బయట ఉన్న సంఘాన్ని కూడా వీళ్ళు ప్రేమిస్తున్నారంట. హల్లెలూయా. మాసిదోనియా సంఘాన్ని కూడా ప్రేమిస్తున్నారంట వీళ్ళు. అందుకే పౌలు వారిని ఎంతో పొగుడుతున్నాడు ఆ తెస్సలోనిక సంఘాన్ని. సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరీ ఎక్కువగా అభివృద్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమన్నాడు? ఇంకా అభివృద్ధి చెందాలి, మీరు ఇంకా అభివృద్ధి చెందాలి. అలాంటి ప్రేమను మనం పొందుకోవాలి. అలాంటి ప్రేమను ప్రేమించండి. సహోదర ప్రేమ కలిగి ఉండండి. చాలా ముఖ్యమైనది ఇది. ప్రేమ విషయంలో ఎదుటివాడు తిరిగి తీర్చలేనంత ప్రేమను వాడికి చూపించాలి. వాడు అసలు తీర్చలేని విధంగా మనం చూపించాలి ప్రేమని. తిరిగి తీర్చలేకపోవాలి వాడు, అంత ప్రేమను చూపించాలి మనం. హల్లెలూయా. మాటలతో చూపిబాకండి, పైన మాటలతో చెప్పేస్తారు చాలా మంది. చేసి చూపించాలి. అవతల వాడు మనకు రుణపడిపోయే విధంగా ఉండాలి మన ప్రేమ. ఎలా ఉండాలి మన ప్రేమ? అవతలి వాడు మనకు రుణపడే విధంగా, తిరిగి తీర్చలేని విధంగా మన ప్రేమ వాడి మీద ఉండాలి. అప్పుడే నీలో దేవుని ప్రేమ ఉన్నట్టు. అప్పుడే నీవు దేవుని ఎరిగి ఉన్నావని నిజమని తెలుస్తుంది. హల్లెలూయా. ఇది ఒక ఆజ్ఞగా యేసు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇది ఒక ఆజ్ఞ. తెలుసో తెలియదో, ఇది ఆజ్ఞ. ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. చదువు ఒకసారి యోహాను సువార్త చదువు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరికి ఒకరు ప్రేమింపవలెనని, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరని తెలుసుకుందురు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం చెప్తాడంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని మీకు ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆజ్ఞ ఇది ఖచ్చితంగా పాటించాల్సింది. ఆజ్ఞ అంటే ఏంటి? ఖచ్చితంగా పాటించాలంతే. నువ్వు పాటించకపోతే నువ్వు ఎలా దేవునికి శిష్యుడు అవుతావు, క్రీస్తుకు శిష్యుడు అవుతావు, క్రీస్తు బిడ్డ అవుతావు, క్రీస్తుకు సహోదరుడు బిడ్డ అవుతావు, క్రీస్తుకు సహోదరుని ఎలా అవుతావు? అవ్వలేవు. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు? ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం. ఆజ్ఞ అతిక్రమము. ఇప్పుడు కొత్త ఆజ్ఞ మనకి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇదే సహోదర ప్రేమ. ఒకరినొకరు ప్రేమించాలి. నేను మిమ్మల్ని ఎట్ట ప్రేమిస్తున్నానో అలాగా దేవుడు మనల్ని ఎట్ట ప్రేమించి 3 పూట్ల అన్నం ఇచ్చి 3 పూట్ల మనల్ని సంతోషంగా ఉంచుతున్నాడో, ప్రతి ఆపద నుంచి ఎలా తప్పిస్తున్నాడో, సుఖవంతమైన నిద్రలు ఎలా ఇస్తున్నాడో, ప్రతి సమస్య నుంచి ఎలా తప్పిస్తున్నాడో, అలాగే మనం కూడా సహోదరుని అలాంటి ప్రేమను కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఆజ్ఞ. ఇది చాలా మందికి తెలియదు. ఇది ఆజ్ఞ. ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఇది కూడా ఒక ఆజ్ఞ. ఏంది? అందుకే ఏమంటాడు? ఇది కొత్త ఆజ్ఞ ఏం కాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఆజ్ఞ ఇచ్చాడు కదా. దానిలోనే దీన్ని కొత్తగా చెప్తున్నా. ఒకరినొకరు ప్రేమించుకోండి. ఒకరినొకరు ప్రేమించుకోండి. సహోదరుని ప్రేమించలేని వాడు చీకటిలోనే ఉన్నవాడంట. హల్లెలూయా. ఎవడైతే సహోదరుని ప్రేమించలేదో వాడు దేంట్లో ఉన్నవాడు? చీకటిలో ఉండేవాడు. వెలుగు సంబంధి కాదు వాడు, చీకటి సంబంధి వాడు. ఎవడు వాడు? చీకటి సంబంధి. ఎవడు చీకటి సంబంధి? నీ పక్క నుండే ఆమెను, నీ పక్క నుండే వాడిని ప్రేమించలేని వాడు చీకటి సంబంధి. వాడు సాతాను సంబంధి. వాడు వెలుగులోకి రాలేడు, వెలుగులో లేడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పిల్లరా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని గాని నువ్వు దేశించినట్లయితే నీవు ఆపత్తికుడవు. హల్లెలూయా. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూనే నీ పక్కన నువ్వు ద్వేషించావు అనుకో, నువ్వెవడివే? ఆపత్తికుడివి నువ్వు. హల్లెలూయా.
నువ్వు సాతానికి జనకుడు, అబద్ధమునకు జనకుడు ఎవడు? సాతాను సంబంధి, సాతాను బిడ్డవు నువ్వు. సాతాను బిడ్డవి. అదే చెప్తున్నాడు, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నీ పక్కనున్న ఆమెను, నీ పక్కనున్న బిడ్డను నువ్వు ద్వేషిస్తే నువ్వు అబద్ధికుడు అవుతావు. ఏమవుతావు? అబద్ధికుడు ఎవరు? సాతాను. ఎందుకంటే అబద్ధమునకు జనకుడు ఎవరు? సాతాను. సాతాను బిడ్డలు అయిపోతారు మీరు. అందుకే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానయ్యా, దేవుడు అంటే నాకు ఇష్టము అని నువ్వు చెబుతూనే నువ్వేం చేయాలంటే నీ సహోదరుని కూడా ప్రేమించాల. హల్లెలూయా. సహోదరుని ప్రేమించిన వాడు దుష్టుని సంబంధి అవుతాడు. నువ్వు సహోదరుని ప్రేమించలేకపోతే ఎవరి సంబంధివి? సాతాను సంబంధివి, దుష్టుని సంబంధివి. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అవుతాడంట. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. దేవుడు ఈ మాటలన్నీ పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే సహోదర ప్రేమను మనము కలిగి జీవించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం కానీ మనం చూసినట్లయితే చివరగా అక్కడ రాయబడిన మాట ఏమిటో మీకు బాగా అర్థమవుతుంది. చదువుకుందాం ఒకసారి. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఇరుగుకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హల్లెలూయా. ఏమి చెప్తుంది దేవుని వాక్యము? సహోదర ప్రేమ నిలువురుముగా ఉండనీయుడి. నీ ప్రేమ ఎలా ఉండాలంటే, సహోదరుని ప్రేమించే ప్రేమ ఎలా ఉండాలంటే చిరకాలము నిలిచేదిగా ఉండాలి. చిరకాలము నిలిచేదిగా ఉండాలి నీ ప్రేమ. నిలువురముగా ఉండిందంటే చిరకాలం నిలిచేదిగా ఉండాలి నీ ప్రేమ. మధ్యలో ఆగిపోయేదిగా ఉండకూడదు నీ ప్రేమ. ఒకవేళ ప్రేమించాడు. సహోదర ప్రేమ ఎంతో మధురమైంది. అందుకే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలని దేవుడికి మొదట్లోనే తెలియజేశారు. ఎవరో చెప్పింది విని నీ సహోదరుని ద్వేషించబాక. కొంతమంది ఎలా ఉంటారంటే నీ సంఘంలో నీ పక్కనున్న మీద ఇంకొక ఆమె ఏదో ఒకటి చెప్తుంటారు. ఇప్పుడు ఒక సంఘానికి 10 మంది వెళ్తున్నారు అనుకోండి, అక్కడ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకరు. దానివల్ల ఏమవుతుందంటే సహోదర ప్రేమ నశించిపోద్ది. సహోదర ప్రేమ అంటే ఎవరో చెప్పింది వినకూడదు. ఎవరో చెప్పింది విని వాళ్ళని మనం ద్వేషించకూడదు. దేవుని వాక్యం మీదే తెలియజేస్తుంది. ఎవరో ఏదో చెప్పారని వాళ్ళని మనం ద్వేషించకూడదు. సహోదరుల మధ్య యుద్ధం చేసుకుంటే దేవునికి అది ఇష్టం లేని చర్య. ఎవరైనా సరే, సహోదరిని అయినా సహోదరుడైనా ఎప్పుడు యుద్ధం చేసుకోకూడదు. సంఘంలో ఇద్దరు ప్రేమ కలిగి ఉండాలి. సంఘంలో ఎప్పుడైతే యుద్ధం చేసుకుంటారో అంటే గొడవ పెట్టుకుంటారో దేవుడికి ఇష్టం లేని పని అయిపోతుంది. దేవునికి సంఘాల్లో ఎలా ఉన్నారంటే చాలా మంది సహోదరుని మధ్య చిచ్చు పెట్టే వారు ఎక్కువైపోయారు. సహోదరుడు కూర్చోబట్టి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. వారందరిని దేవుడు తగిన సమయం ముందు శిక్షిస్తాడు. అది దేవుని తీర్పు. మనం దాన్ని ఏం చేయలేం. ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని కూడా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చిచ్చు పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. చాడీలు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇద్దరి మధ్య ప్రేమను కోల్పోయే విధంగా చేసేవాళ్ళు ఉన్నారు. దూరం చేసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చెప్పుడు మాటలు వినకూడదు. ఎవరో చెప్పింది వినకూడదు. అర్థమైందా? దేవుడు సహోదరుల మధ్య యుద్ధం పెట్టకూడదు అంటున్నాడు. కనుక మనందరం ఏం చేయాలంటే సహోదర ప్రేమ కలిగి జీవించాలి. సహోదర ప్రేమ కలిగి జీవించాలి. సహోదర ప్రేమను నిలువరముగా, నిలకడగా, చిరకాలం నిలిచేదిగా ఉండనివ్వాలి. మీరందరూ సహోదర ప్రేమ కలిగి ఉంటే దేవుని మీరు కలిగి ఉన్నట్టు, దేవుని సంబంధిగా మీరు జీవిస్తున్నట్టు, దేవుడు మీలో ఉన్నట్టుగా జీవిస్తున్నట్టు. సహోదర ప్రేమ కపటమైనదిగా ఉండకూడదు. సహోదర ప్రేమ నటించే విధంగా ఉండకూడదు. సహోదర ప్రేమ మోసకరమైనదిగా ఉండకూడదు. సహోదర ప్రేమ వంచన చేసే విధంగా ఉండకూడదు. నీ నిజమైన ప్రేమను హృదయపూర్వకంగా, నిష్కపటముగా సహోదరుని మీద నువ్వు ప్రేమ చూపించాలి. చూపిస్తే చూపించు, లేకపోతే వదిలేయి.
ఇలాంటి మోసపూరితమైనవి, కపటమైన ప్రేమలు చూపించొద్దు, నటించవద్దు. దానికి దేవుడే తీర్పరి, మనం కాదు. అలా నటించి వేషం వేసి ప్రేమిస్తున్నానని పైకి చెప్పావనుకో, తగిన కాలంలో తగిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు దేవుని దగ్గర నుంచి. ఏదైనా నిజమైన ప్రేమను బయటకు చూపించండి. పైకి బాగా మాట్లాడుతూ, నవ్వుతూ, పలకరిస్తూ లోపల మాత్రం అన్నీ ఉంచుకోబాకండి. లోపల ఒక విధంగా, బయటకు ఒక విధంగా ఉంటారు ఈ కాలంలో మనుషులు. వారి ప్రేమను బట్టి మనము తెలుసుకోవచ్చు వారు ఎలాంటి వాళ్ళు అనేది. వాళ్ళు నిజమైన ప్రేమ చూపిస్తున్నారా, లేక అబద్ధమైన ప్రేమ చూపిస్తున్నారా, దొంగ ప్రేమ చూపిస్తున్నారంటే మనం ఎలా తెలుసుకోవాలంటే, వాళ్ళు దేవుని బిడ్డలైతే నిజమైన ప్రేమను చూపిస్తారు. వాళ్ళు దేవుని ప్రేమించేవారైతే మనల్ని ప్రేమిస్తారు. వాళ్ళు దేవుని సంబంధులైతే మన మీద నిజమైన ప్రేమ చూపిస్తారు. వాళ్ళు దుష్టుని సంబంధులు, సాతాను సంబంధులు, చీకట్లో ఉన్న వాళ్ళైతే కపటమైన ప్రేమనే చూపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.